తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేట్కే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. ఇక్కడ నిన్న బండి సంజయ్ గారు, కేంద్ర సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ గారు ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్ తోటి కేటీఆర్కు సత్సంబంధాలు ఉన్నాయి, కేటీఆర్కి లింకులు ఉన్నాయి. సో సార్, ఈ ల్యాండ్ క్రూజర్ల స్టోరీ ఏంది? మీ అందరికి కూడా తెలుసు, కేసీఆర్ ల్యాండ్ క్రూజర్ తయారు చేయించాడు. కేసీఆర్ కేటీఆర్ దాన్ని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్లో దాచిపెట్టినారు అని చెప్పి. ఎందుకని? కేటీఆర్ని ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్నారో ఒక 15 కార్లు జుయ్ 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 అని వెనకాల ప్రోటోకాల్లాగా రావడం కోసమో ఇంకా దేనికోసమో స్పెసిఫికల్గా ల్యాండ్ క్రూజర్లు ఏర్పాటు చేసిండ్రు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. అది కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వడానికా, లేకపోతే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు ఒక్కొక్కరికి ఇవ్వడానికా, అది సెకండరీ. అది బట్ కొత్త ముఖ్యమంత్రి ఏర్పాటైనప్పుడు కార్లు కూడా కొత్తగా ఉండాలని చెప్పి మీ అందరు కూడా గుర్తుందో లేదో, ఏమంటారు, రెండవసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయిన 2 ఏళ్లకే కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని ప్రెజర్ వచ్చింది. సో దానికి చాలామంది సీనియర్ నాయకులు ఒప్పుకోలేదు. సో దాంతో హరీష్ రావు అసంతృప్తిగా ఉండే, ఈటెల రాజేందర్ లాంటి వ్యక్తులు అసంతృప్తిగా ఉండే. సో వీళ్ళు సపరేట్గా పోయి మీటింగ్లు పెట్టుకున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు పోయి, 2 మంత్రులు పోయి ఆ మీటింగ్లో హరీష్ రావు కూడా ఉండే. మళ్ళీ ఇదే హరీష్ రావు వచ్చి ఇక్కడ మీటింగ్ ఇట్లా అయిందని చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా మనం చూసినాం. కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వకుండా, ఇవ్వకుండా, పగ్గాలు చెప్పకుండా అదొకటి చిరకాల కోరికగా ఉండిపోయింది. ఇంకొంతమంది ఏమంటారంటే కేసీఆర్కి పవర్ పైన పిచ్చి ఉన్నది, ప్రేమ ఉన్నది, పవర్ని వదులుకొని కొడుకు కూడా ఇచ్చే ప్రసక్తి లేదని ఇంకొంతమంది రకరకాల మంది మాట్లాడినా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ల్యాండ్ క్రూజర్లు సరిగ్గా అదే సమయంలో సెన్సేషన్ అయింది. దీని గురించి ఎంతోమంది మాట్లాడేది, నాతో సహా చాలామంది స్టోరీలు చేయడం జరిగింది ల్యాండ్ క్రూజర్ల గురించి. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్ స్మగ్లర్ ల్యాండ్ క్రూజర్తో సత్సంబంధాలు ఉన్నాయి, కేటీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చాలా రోజుల తర్వాత మొన్ననేమో కలిసినప్పుడు ఇద్దరు అలయబలయ చేసుకున్నారు, బండి సంజయ్ వర్సెస్ కేటీఆర్. అంటే మీరు చూడండి, రాజకీయమే, అల్లుడే పేకాట అని చెప్పి రాజకీయ నాయకులకే అది సాధ్యమవుతుంది. రేపటి రోజున బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, ఏం పెట్టుకున్నా మళ్ళీ ఇదే బండి సంజయ్ కేటీఆర్ కలిసి తిరుగుతారు. కానీ ఆ ట్వీట్లు మాత్రం అట్లనే ఉండిపోతాయి. తెలంగాణ ప్రజలకు 2-3 స్వీట్లు హాట్లు పంచుతారు, అంతే కదా. సో ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ క్రూజర్ ఇల్లీగల్ వాళ్ళతోటి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పి. సో నేను ఏమంటున్నా, కాంగ్రెస్ వస్తుంది, కేసులు పెడుతుంది, కానీ కేటీఆర్ని అరెస్ట్ చేస్తలే. బండి సంజయ్ గారు కేంద్ర సహాయక శాఖ మంత్రి, త్రివిధ దళాలు ఆయన చేతిలో ఉన్నాయి. నిజంగా న్యాయబద్ధంగా ఇప్పుడు కాళేశ్వరం స్కామ్ జరిగింది, ఫార్ములా ఈరే స్కామ్ జరిగింది. సో ఏసీబీ కేసులు అయినాయి, ఇప్పుడు అది సిబిఐ కూడా వెళ్ళినాయి. అండ్ అట్లాగే ఇప్పుడు స్మగ్లర్ తోటి కేటీఆర్కి సత్సంబంధాలు ఉంటే అది చాలా పెద్ద నేరం. ఇమీడియట్గా తీసుకెళ్ళి బొక్కలేయాలి. ఇమీడియట్గా తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ చాట్ ఏదైతే ఉందో, కాల్ డేటా ఏదైతే ఉందో దాన్ని సుమోటోగా తీసుకోండి. ఇగో స్మగ్లర్లతోటి కేటీఆర్ చేతులు కలిపిండు అని చెప్పి ఒక కేసు పెట్టి కేటీఆర్ లాంటి వ్యక్తిని తీహార్ జైల్లో పెడితే అప్పుడు కవిత కూడా సాటిస్ఫైడ్, అరే నేను పోయినా మా అన్న కూడా పోయిండు అని చెప్పి. సో ఏం లేదు, ఉట్టిగానే ఏమైపోతుంది, ప్రజలకు కూడా నమ్మకం పోతుంది. రాజకీయాల పట్ల, రాజకీయ నాయకుల పట్ల నమ్మకం పోతుంది. పొంగులేటి శ్రీనివాస్ వస్తాడు, బాంబు పెలుస్తూ అంటాడు. రేవంత్ రెడ్డి వస్తాడు, జైల్లో 2 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తూ అంటాడు. 2 బెడ్రూమ్ కాదు కదా, ఒక చిన్న హాల్, ఒక చిన్న రూమ్ కూడా కట్టించే పాపన రేవంత్ రెడ్డి ఓలే. అంటే ఏంది, వస్తారు, అరెస్ట్లు అంటారు, మళ్ళీ తర్వాత ఓ స్త్రీ రేపురా అయిపోతుంది, తర్వాత వాషింగ్ పౌడర్ నిర్మా అయిపోతుంది, తర్వాత అన్న అయిపోతుంది. అంటే వీటన్నిటి వల్ల ఏమైపోతుంది, ప్రజలకు నమ్మకం పోతుంది. తెలంగాణ రాజకీయాల పట్ల, తెలంగాణ రాజకీయ నాయకుల పట్ల పేపర్ స్టేట్మెంట్లకే పరిమితమైంది. కానీ యాక్షన్ సీన్లో వీళ్ళు లేరు. అవినీతికి వీళ్ళు కూడా కేర్ ఆఫ్ అడ్రస్గా, అవినీతి చేసిన వాళ్ళతో ఇప్పుడున్నటువంటి అధికారులు కూడా, నాయకులు కూడా చేతులు కలిపారు అన్న పేరు జోరుగా ప్రచారం అయిపోయి తుస్సు బాంబులు అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ దీపావళికి బాంబు పేల్చిన పొంగులేటి ఇప్పుడు దసరా పోతే మన దీపావళి వస్తుంది, మరి ఈ దీపావళి కన్నా అరెస్ట్ల పర్వం ఉందా అంటే లేదు. సో దేనికోసం డైవర్షన్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది. కేటీఆర్ తప్పు చేయలేదని అంటలేము, తప్పు చేసేదని మీకు తెలిసినప్పుడు ఇమీడియట్గా తీసుకెళ్ళి బొక్కలేయండి అంటున్నాం, ఇమీడియట్గా తీసుకెళ్ళి అరెస్ట్ చేయండి అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు అట్లాగో ఆ ఫ్యామిలీ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది, ఆస్తి తగాదాలు నడుస్తున్నాయి.
సో కర్మ అంటారు దాన్నే. కర్మ ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టదు. కర్మ ఎవరిని ఎక్కడ ఎవరిని కూడా వదిలిపెట్టదు. అది బీజేపీ నాయకులైనా, కాంగ్రెస్ నాయకులైనా, బీఆర్ఎస్ నాయకులన్నా తెలంగాణ ప్రజల్ని ఒకసారి మోసం చేస్తారు, 2 సార్లు మోసం చేయగలుగుతారు, 3 సార్లు మోసం చేయగలుగుతారు, 4 సార్లు చేయగలుగుతారు, 5ఓసారి కట్టలు తెంపుకున్నటువంటి ఆవేశాలు బయటకు వస్తాయి. ఎవరు నమ్మడు. ఏ లీడర్ ఇప్పటికే 3 పార్టీలను ఎవరు నమ్ముతలేరు. ఎందుకు నమ్మట్లే? అధికారం ఇచ్చిన కాంగ్రెస్ ఎట్లయిందో అందరూ చూస్తున్నారు. బీజేపీలో ప్రశ్నించే గొంతుకలు మాయమైపోయినాయి. ప్రజా సమస్యల గురించి మాట్లాడే నాదులు లేడు. గట్టిగా ప్రశ్నించే వాళ్ళు కరువైపోయినారు. ఇక్కడ చూస్తే ఇంటర్నల్గా రేవంత్ తోటే పొత్తు పెట్టుకొని వాళ్ళ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నంలో ఇక్కడ నాయకులు ఉన్నట్టు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇటువంటి పరిస్థితిలా ఇక ఏమైంది? కేసీఆర్ వస్తాడేమో అని తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. కేటీఆర్ వైపు కూడా చూడట్లే. ఇంకా స్టిల్ కేసీఆర్ వస్తాడేమో అంటే ఆయన రాడు. ఆయన ఎట్లాగో ఫామ్ హౌస్లోనే ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు, ఎవరెట్టు పోతే నాకెందుకని అనుకుంటాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలి? సరే పోనీ తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టిండ్రా నాయన అనుకుందాం. నిజంగా సామాజిక తెలంగాణ కోసము, నిజంగా తెలంగాణ నినాదం కోసము ఎవరైనా పార్టీ పెడితే ఖచ్చితంగా సహకరించవచ్చు. కానీ అదేంటి, ఒకటే రిజర్వేషన్ అంటే బీసీ రిజర్వేషన్ కోసమే పార్టీ. అంటే కులాల పంచాయతీ తెలంగాణలో ఎప్పుడు కూడా లేదు. రాజకీయ పరంగా కొట్లాడమే తప్ప, అంటే పవర్ ఎవరి దగ్గర ఉంది? రెడ్డిల దగ్గర ఉంది. ఎవరికి కావాలి పవర్? ఇప్పుడు బీసీలకు కావాలి. సో ఈ పవర్ కోసం పాకులాడడం తప్ప ఇక్కడ కూడా తెలంగాణ ప్రజల కోసం కాదు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాము? ఫ్యూచర్ విజన్ మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు మా అమ్మతోటి ఉండే కొన్ని చాదస్తాలు కావచ్చు, మా తాత ముత్తాతలు అంటే మా అనే కాదు, తెలంగాణ ప్రజలు ఒకప్పుడు ఉన్నప్పటి కుల పంచాయతీలు ఇప్పుడు లేవు. అప్డేటెడ్ వర్షన్లో ఏళ్ళు గడుస్తున్న కొద్దీ, తరాలు గడుస్తున్న కొద్దీ పద్ధతులు మారుతున్నాయి, కల్చర్ మారుతుంది. కొన్ని కల్చర్ అలా ఉన్నా నీ కులం ఇది అని అనుకునే రోజులు పోయినాయి. సో ముందు ఒక 5 years తర్వాత జనరేషన్స్ మైండ్ సెట్ మారబోతుంది. సో 90s నుంచి ఆ చేంజ్ మనం గమనిస్తూ ఉన్నాం. కొద్దిగా మారింది. తర్వాత 2000sలో 20sలోకి వచ్చినాక ఇంకొద్దిగా మారింది. ఇప్పుడు 2025లో నడుస్తున్నాం. మైండ్ సెట్ మారుతుంది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఉచిత విద్య, ఉచిత వైద్యం, సామాజిక తెలంగాణ, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. మా దళిత బిడ్డ దగ్గర నుంచి మా బ్రాహ్మణ బిడ్డ, రెడ్డి బిడ్డ వరకు ప్రతి ఒక్కరు సమానంగా చదువుకోవాలా. ప్రతి ఒక్కరికి సమానంగా కార్పొరేట్ స్థాయిలో విద్య రావాలా. అంటే ముందు తెలంగాణ ప్రజలు ఏదైతే సరికొత్త జనరేషన్ వేవ్ అనేది ఉంటుందో, ఈ జనరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు 90s నుంచి నెక్స్ట్ 2047 కావచ్చు, ఆ టైంకి మారిపోతుంది. సే నో రిజర్వేషన్ అనే కాడికి వస్తుంది. ఆల్రెడీ మొదలైంది. చాలామంది టాలెంట్స్ గురించి మాట్లాడుతున్నారు, సమాన హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఒకటే లైన్ తీసుకొని రిజర్వేషన్ పరంగా పార్టీలు పెడితే అది ఎక్కువ రోజులు కొనసాగవు. మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఇంత అప్డేట్ అవుతున్నాము, జనరేషన్ మారుతూ వస్తుంది, మనం కూడా మారుతూ వస్తూ ఉన్నాము. సో ముందరికి వెళ్తూ ఉన్నాము, మనం అందరితో కలిసి తిరుగుతూ ఉన్నాము, అన్ని సామాజిక వర్గాలను కలుపుకపోతూ ఉన్నాము. ఒకటే స్కూల్లో అన్ని సామాజిక వర్గాలు కలిసి కూర్చుంటున్నాయి, ఫ్రెండ్స్ పార్టీలు చేసుకుంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, కలిసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కార్పొరేట్ ఐటీ సెక్టార్లో మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా క్యాస్ట్ని చూసి అక్కడ ఉద్యోగం ఇవ్వరు, మార్కులు, వాళ్ళకు ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్. సో నో క్యాస్టిజం, నో రిజర్వేషన్ అనే ఒక సరికొత్త ఎజెండాతో ఫ్యూచర్ అంతా ఉండబోతోంది. అది తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా. సో వాళ్ళ చౌదరిలా, కమ్మల, కాపుల అక్కడ ఆంధ్రప్రదేశ్లో అదొక లొల్లి. కానీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మాత్రము కొద్దిగా ఉండదు. ముఖ్యంగా తెలంగాణలో అయితే అట్లా లేదు, ముందు రాదు. ఇక ఈ రిజర్వేషన్లు అంటవా దేనికోసం? చదువుల కోసం ఎవరు మాట్లాడతలేరు. కేవలం వాళ్ళ నయా పాలిటిక్స్, కేవలం వాళ్ళ రిజర్వేషన్, కేవలం వాళ్ళ పవర్ నడవాలన్నది తప్ప సామాజిక తెలంగాణలో సామాన్య ప్రజలు బతకడం కోసము, వాళ్ళు బాగుపడడం కోసము ఏ నాయకుడు కూడా మాట్లాడే పరిస్థితి లేదు, రావట్లేదు. మీరు చూడండి కావాలంటే. సో దీన్ని బేస్ చేసుకొని రేపటి రోజున తీన్మార్ మల్లన్న గారైనా ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాట్లాడి, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడి, కేవలం ఓన్లీ బీసీ రిజర్వేషన్ కాకుండా అన్ని కులస్తులను కలుపుకపోతాము అని అన్నప్పుడు, అందరూ ఈక్వల్ అని అన్నప్పుడు నిజంగా తీన్మార్ మల్లన్న పార్టీ కూడా సక్సెస్ అవ్వచ్చు. కానీ ఒకటే క్యాస్ట్, ఒకటే రిజర్వేషన్ని మేము బాగుపరుస్తాం, మిగతా రిజర్వేషన్ మాకు వద్దు అని అంటే కనుక అది ముందరికి నడవదు.
ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంటుంది. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా సమస్యతో వస్తారండి, వేరే క్యాస్ట్ వాళ్ళు లేకపోతే వేరే రిజర్వేషన్ వాళ్ళు, వాళ్ళకి ఇవ్వమంటారా సంక్షేమ పథకాలు? వాళ్ళకి గవర్నమెంట్ నుంచి నిధులు రావద్దా? వేరే క్యాస్ట్ వాళ్ళు వస్తే వాళ్ళ ప్రాబ్లం తీర్చరా? ఒకటే వాళ్ళకి ఇది ఇస్తారా? సో అది పార్షియాలిటీ అవుతుంది కదా, అది డెఫినెట్గా క్యాస్టిజమే అవుతుంది కదా, అది డెఫినెట్గా రాజ్యాంగ విరుద్ధమే కదా. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, ముసలోళ్ళు కూడా ఈ రోజున ఛానల్స్ పెట్టుకొని ఫోన్లలో చూస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందని ప్రతిదీ తెలుస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతూ ఉంది. ఊర్లలో వాళ్ళ మైండ్ సెట్స్ కూడా మారుతూ వస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భంలో, ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, తెలివైన వాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలుసు. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒకప్పుడు కేటీఆర్ ఏమన్నాడండి, ఒకప్పుడు కేటీఆర్ మమ్మల్ని ఓడించి తెలంగాణ ప్రజలు తప్పు చేసినారు అన్నాడు. అంటే అది అహంకార పూరితమైనటువంటి వ్యాఖ్యలు. పవర్ పోయినా సరే కేటీఆర్ అహంకారం పొగరు తగ్గలేదు అని చెప్పి నాతో సహా చాలామంది మాట్లాడినారు. చాలామంది, అరే ఇది రాజ్యాంగబద్ధం రా భయ్, ఇది ప్రజాస్వామ్యము, ఓటు హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజంగా నువ్వు మంచి చేస్తే తెలంగాణ ప్రజలు గుండెలో పెట్టుకుంటారు, మంచి చేయకపోతే తెలంగాణ ప్రజలు చీల్చి చెండాడతారు, అధికారం ఇంకొకరి చేతిలో పెడతారు అని చెప్పి నేను కూడా మాట్లాడడం జరిగింది చాలా సందర్భాల్లో. ఇప్పటి కూడా ఆ వీడియోలు అట్లాగే ఉంటాయి, కావాలంటే చూడండి. సో గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ 6 నెలలు ఒకటే మొత్తుకున్నాడు కేటీఆర్, మాదేం తప్పు లేదు. అఫ్ కోర్స్ కొన్ని సందర్భంలో కేసీఆర్ కూడా అన్నారు ఒకనొక టైంలో, అంటే మంచిగా అయింది, బాగైంది, తెలంగాణ ప్రజలే వద్దనుకున్నారు అని చెప్పి తెలంగాణ ప్రజలు తప్పు చేసినట్టు. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు దళిత బంధు మింగలేదు, వాళ్ళేం తప్పులు చేయలే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇసుక దందాలు చేయలేదు, ఇసుక బుక్కలేదు, వాళ్ళదేం తప్పు లేదు. నిజంగా దళిత బంధు తెచ్చినోడు గొప్పోడు, కానీ దాన్ని తుప్పు పట్టించి బ్రష్ పట్టించింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, వాళ్ళని కంట్రోల్ చేయనటువంటి పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో రాచరికపు పాలన వీళ్ళు చేస్తూ ఉంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్లను కూడా గ్రిప్లో పెట్టుకొని ఈ ఎస్హెచ్ఓల ట్రాన్స్ఫర్లు కూడా ఎమ్మెల్యేల చేతిలో పెట్టినటువంటి మహానుభావుడు పుణ్యపురుషుడు ఎవరైనా ఉన్నారంటే మా కేసీఆర్ సార్. సో వీళ్ళని ఆడించి కూర్చో అంటే కూర్చో, నించో అంటే నించో అన్న కాడికి ఎమ్మెల్యేలు వచ్చినారు. సో ఇటువంటి పరిస్థితుల్లో న్యాయం ఎక్కడ ఉంది, ధర్మం ఎక్కడుంది, చట్టం ఎక్కడుంది? సో ఇట్లా అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేయడము. సో నాలాంటి వాళ్ళు, నాతో సహా ఇంకా మారవా కేటీఆర్, మారవా ఉత్తర కుమార నువ్విగా అని చెప్పి చాలాసార్లు మాట్లాడడం. కానీ ఎందుకో ఏమైందో కేటీఆర్లో సరికొత్త మార్పు వచ్చిందా ఏందో తెలియదు. మొన్న జరిగినటువంటి ఒక మీటింగ్లో కేటీఆర్ ఏమన్నాడు, అరే ప్రజలకు మేలు చేస్తే మమ్మల్ని తీసుకొచ్చి పట్టం కట్టినారు, మాకు అధికారం ఇచ్చినారు. తర్వాత మళ్ళీ ప్రజలకు ఎక్కడో వాళ్ళకి ఇబ్బంది అయింది, ప్రజలకు ఇబ్బంది కాలేదు అంటలేం మేము, ప్రజలకు ఇబ్బంది అయింది. కానీ ఇబ్బంది అయింది కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ని కూర్చోబెట్టినారు. కానీ ప్రజలకు తెలుసు నెక్స్ట్ ఎవరిని గెలిపియాలో తెలుసు, ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది కేసీఆరే, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు ఇస్తారని కేటీఆర్ మొన్ననో ఒక మీటింగ్లో మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి, ఒకప్పుడు కేసీఆర్ ప్రజలదే తప్పు, ప్రజలు ఓట్లేసినారు అనుభవిస్తారు అని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ నోటి వెంట ఈ రోజున ప్రజాస్వామ్యము, ప్రజల ఇష్టము, ప్రజలకు అనుకూలంగా పనిచేస్తే ఎవరినైనా నెత్తిన పెట్టుకుంటారు, ప్రజలకు వద్దనుకుంటే లీలగా పక్కన పెట్టేస్తారు, కానీ నాకు తెలుసు, మా ప్రజలకి తెలుసు నెక్స్ట్ మళ్ళీ వచ్చేది కేసీఆరే. అంటే ఈ డైలాగ్ విన్నాక నాకు ఏమనిపించిందంటే, ఎస్ కేసీఆర్ కూడా నేర్చుకుంటున్నారు. అఫ్కోర్స్ కేసీఆర్కి మాటలు రాక కాదు, కేసీఆర్కి ఇంకేదో రాక కాదు, కానీ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన ఒకప్పుడు కేటీఆర్, అహంకారపూరితమైనటువంటి, నేను డిఫరెన్స్ చెప్తున్నాను. ఒకప్పుడు అంటే మనం ఏదైనా, మీరు నా ఫస్ట్ నుంచి కూడా వార్తలు చూసినట్టయితే నేను మంచిని మంచి అని చెప్తా, చెడుని చెడు అని చెప్తా. అది ఏ లీడర్ అయినా, ఏ క్యాడర్ అయినా, ఏ పార్టీ అయినా, దానికి ప్రత్యేక మార్కు నాకున్నది, అంతా అమ్మవారి దయ. ఓకే, కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా, ఒకప్పుడు ఏ అహంకారపూరితమైనటువంటి వ్యాఖ్యలు కేటీఆర్ చేసినారో ఇప్పుడు ఆయన మాటల్లో అహంకారం కనబడట్లేదు. అంటే ఆయన మౌల్డ్ చేసుకుంటున్నారు పబ్లిక్ని. అంటే ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల తీరులో ఆలోచించి ఒకప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ఇండైరెక్ట్గా వెనక్కి తీసుకుంటున్నట్టే అనిపిస్తూ ఉంది. కొద్దిగా ఏదో పశ్చాత్తాపంతో, పూర్తి పశ్చాత్తాపం అని కూడా నేను అనను,
బట్ కొద్దిగా చేంజ్ అయితే కొంచెం వచ్చింది అని మాత్రం అనిపిస్తోంది ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత. ఎస్, డెఫినెట్గా ఏ లీడర్ అయినా ఎవరైనా ప్రజలే ప్రామాణికం. ఎవరికైనా ప్రజలు కాదనుకుంటే ఎవరేం చేయలేరు. ప్రజలు వద్దనుకుంటే వద్దంతే. అది ఎవడైనా బ్రహ్మదేవుడి దిగి వచ్చిందని మార్చలేరు. మన భారత రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి హక్కు, ఇది ప్రజాస్వామ్యం. కానీ చాలా తెలివిగా అక్కడ ప్రజలు మమ్మల్ని ప్రేమించారు, 10 ఏళ్ళు ఇచ్చారు అధికారం, వాళ్ళ ఇష్టం రబై. మళ్ళా నాకు తెలుసు ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చినారు, మళ్ళీ నాకు తెలుసు మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ఏ, మళ్ళీ వచ్చేది కేసీఆరే. అది ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు ఇష్టం అట్లా అని చెప్పి అట్లా ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఒకప్పుడు అహంకారపూరితమైనటువంటి ఈ వ్యాఖ్యలను మ్యాచ్ చేస్తే కేటీఆర్ యొక్క మాట్లాడినటువంటి తీరు కొద్దిగా మారింది. కొంచెం తగ్గి ఉన్నాడు కేటీఆర్, కొద్దిగా మార్చుకుంటున్నాడు తనని తను అని మాత్రం క్లియర్గా మనకి అనిపిస్తుంది. అండ్ అప్పటి స్పీచ్ ఇప్పటి స్పీచ్ ఒక 1 year బిఫోర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, 1 year తర్వాత మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే అట్లా అనిపిస్తుందని చెప్పి నేనైతే అభిప్రాయపడుతున్నా. మరి మీరేమంటారో కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ విషయంలో. అండ్ ముఖ్యంగా ఒకసారి మనం చూద్దాము ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్తో కేటీఆర్కు సంబంధాలు. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తోంది. ఈ స్కామ్తో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్. ఇప్పుడు ఈ ల్యాండ్ క్రూజర్ల కారు ఎవరి సొంతం అయిందండి? ఎవరు వాడుతున్నారు చెప్పాలనా? ల్యాండ్ క్రూజర్ స్మగ్లర్తో కేటీఆర్కు సంబంధాలు. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తోంది. ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబానికి ప్రయోజనం. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ల్యాండ్ క్రూజర్ వాహనాల స్మగ్లర్ బసరత్ ఖాన్తో కేటీఆర్కు సంబంధాలున్నాయని, అతను స్మగ్లింగ్ చేసిన ల్యాండ్ క్రూజర్ వాహనం కేటీఆర్ వాడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. కారు పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తున్నదని, లగ్జరీ కార్ స్కామ్ నిందితుడు బసరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ సందేహం వ్యక్తం చేశారు. వాటికి మార్కెట్ ధర చెల్లించారా లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా అంటూ నిలదీశారు. ఈ స్కామ్లో కేసీఆర్ కుటుంబం నేరుగా ప్రయోజనం పొందినట్లు ఉన్నదన్నారు. వాస్తవాలు బయటికి వచ్చేందుకు సంబంధిత శాఖలు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎట్ హోమ్తో కేటీఆర్ కుటుంబానికి లింక్. 8 వాహనాలను స్మగ్లింగ్ చేసినట్లు డిఆర్ఐ అధికారుల విచారణలో బసరత్ ఖాన్ ఒప్పుకున్నాడు. తాను స్మగ్లింగ్ చేసిన 8 ల్యాండ్ క్రూజర్ల వాహనాల నెంబర్లను అధికారుల ముందు బసరత్ ఖాన్ తెలియజేశారు. ఆ వాహనాల్లో కేటీఆర్ వాడుతున్న వాహనం కూడా ఉన్నట్లు అంగీకరించినట్లు వెల్లడైంది. కేటీఆర్ వాడే వాహనం ఎట్ హోమ్ హాస్పిటాలిటీ సర్వీస్ పేరుతో రిజిస్టర్ అయినట్లుగా డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఎట్ హోమ్ కంపెనీపై అధికారులు విచారణకు సిద్ధమయ్యారట. ఎట్ హోమ్కు కేటీఆర్ కుటుంబానికి మధ్య ఉన్న లింక్పై లోతుగా అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ ఆరోపణలు వాస్తవం అయితే ఖచ్చితంగా కేటీఆర్ అయితే మరి అరెస్ట్ చేస్తారో మరి ఏం చేస్తారో చూద్దాం. అయితే ఏదైతే 15 ల్యాండ్ క్రూజర్లు అప్పుడు కేసీఆర్ చేయించిండు తీసుకుపోయి ఆంధ్రలో దాచిపెట్టినని పేరుందో, ఆ దాచిపెట్టినటువంటి కార్లు ఇప్పుడు ఎవరు వాడుతున్నారు? తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ మంత్రులు, ఒక్కొక్క క్యాబినెట్ మంత్రి ఒక్కొక్కరు వాడుతున్నారు. నిజంగా తెలంగాణ మీద ప్రేమ. అప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ల్యాండ్ క్రూజర్ల మీద బాగా కాంట్రవర్సీ చేసింది, బాగా క్వశ్చన్ చేసినారు. కానీ ఇప్పుడు క్వశ్చన్ చేసిన వాళ్ళే ఆ కారెక్కి తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఒకవేళ మీకు అది వద్దనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? ఆ ల్యాండ్ క్రూజర్లు అమ్మేసి ఆ డబ్బులు తీసుకుపోయి ఏ గవర్నమెంట్ స్కూల్కో లేకపోతే ఏ గవర్నమెంట్ హాస్పిటల్కో ఏదైనా సంక్షేమం పథకానికి నడవడం కోసమో అది వాడుతుండే. కానీ ఏదైతే 15 కార్లు తీసుకుపోయి ఆంధ్రలో ఎక్కడో విజయవాడ సమీపంలో దాచిపెట్టి మరి దాన్ని రీమోడల్ చేయించండి అని చెప్పి రకరకాల టాక్స్ వచ్చినాయో, ఆ 15 కార్లు వాడేది ఇప్పుడు ఎవరు అంటే గవర్నమెంట్లో క్యాబినెట్లకు ఒక్కొక్కరు ఒక కారు. మీరు చూడండి, శ్రీధర్ బాబు ల్యాండ్ క్రూజర్లో తిరుగుతుండు, పొన్నం ప్రభాకర్ అన్న ల్యాండ్ క్రూజర్లో తిరుగుతుండు, దామోదర్ రాజనరసింహ సార్ ల్యాండ్ క్రూజర్లో తిరుగుతున్నారు, కొండా సురేఖక్క ల్యాండ్ క్రూజర్లో తిరుగుతుంది. అంతకుముందు లేని ల్యాండ్ క్రూజర్లు ఇప్పుడు ఏడుకేలు వచ్చినాయి. సో మరి ఈ ల్యాండ్ క్రూజర్లు కూడా బండి సంజయ్ గారు ఆరోపిస్తున్నట్టు మరి అతనే తెప్పించిండా? ఎవరైతే ఆ ల్యాండ్ క్రూజర్ స్మగ్లరే తెప్పించినాడా? బసరత్ ఖాన్.
ఆ ల్యాండ్ క్రూజర్ స్మగ్లరే ఈ క్యాబినెట్లు వాడేటువంటి ల్యాండ్ క్రూజర్లు తెప్పించిర్రా? ఒకవేళ తక్కువ ధరకు కార్లు వచ్చినాయి, ఎస్ కేటీఆర్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి, ఎస్ కేటీఆర్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. కానీ ఈ 15 ల్యాండ్ క్రూజర్లు కూడా ఈ బసరత్ ఖాన్ అనే స్మగ్లర్ ద్వారానే తక్కువ రేటుకి తెప్పించారా? తెప్పించి దాన్ని ఆంధ్రలో దాచిపెట్టారా? ఒకవేళ అదే వాస్తవం అయితే మరి ఆ ల్యాండ్ క్రూజర్లు ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా వాడుతున్నారు కదా, ఫ్రీ ఆఫ్ కాస్ట్ పుక్కట్ల దాన్ని వాడుకుంటున్నారు కదా. మరి ఈ బసరత్ ఖాన్ ఒకవేళ స్మగ్లింగ్ చేసి మరి ఆ కారు తక్కువ ధరకు వీళ్ళు తెప్పించుకొని ఉండుంటే మరి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులను కూడా మరి రేపటి రోజున జైలుకి వెళ్తారా? మరి ఏం చేద్దారో మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇటు బండి సంజయ్ గారి కోణంలో కేటీఆర్ గారిని ఎంక్వైరీ చేయాల్సింది ఉంది. అండ్ కేటీఆర్తో పాటు ఈ 15 ల్యాండ్ క్రూజర్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాడుతుంది. దట్టు క్యాబినెట్ మంత్రులు రోజు కుయ్ 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 అనుకుంటా ల్యాండ్ క్రూజర్లనే తిరుగుతున్నారు. కావాలంటే లైవ్లో కూడా చూడొచ్చు, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్స్కి ల్యాండ్ క్రూజర్లో ఒకటి వచ్చి డోర్ తీస్తే వాళ్ళు దిగుతారు. అవన్నీ కూడా ల్యాండ్ క్రూజర్స్ వైట్ కార్స్లా వీళ్ళు తిరుగుతున్నారు. సో మరి దానికి కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రులందరూ మరి ఇది ఏ కారు ఏ బసరత్ ఖాన్ సంబంధం ఉందో మరి వాళ్ళు చెప్తారో లేదో, మరి వీళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారో, మరి అసలు ఆ కార్లు ఏడికెళ్ళి కొన్నారు, ఏ కంపెనీ నుంచి కొన్నారు అనేది బయట పెడతారా, ఏం చేస్తారో మనం కూడా వేచి చూద్దాం.